గుడ్ షెపర్డ్ టీంలో పనిచేస్తున్న ఆత్మీయ బిడ్డలందరికీ, భక్తులందరికీ మరి నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నానండి. వచ్చిన సోదరులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను. 2021వ సంవత్సరం 15 అక్టోబర్ నెల 15వ తారీఖు తెల్లవారి 15వ తారీఖు అనగా మాకు ఇక్కడ ఒక తాటెక్ ఇంటి ఉండేది. ఆ తాటెక్ ఇంటిలో మేము కూడా ఉండేవాళ్ళం. అయితే అనుకోకుండా ఒక మంచి మీటింగ్స్కి సెంటి గారి యూత్ కాన్ఫరెన్స్ మాట్లాడడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత 4వ రోజుకి మా ఇల్లు ఇక్కడ చిన్న సిమెంట్ గోడలు పైన తాటెక్ వేసుకున్నాం. అందులో 25 సంవత్సరాలుగా మా యొక్క పయనం సాగింది. నాకు 4 బిడ్డలు, ఒక చక్కటి భార్యను దేవుడు నాకు ఇచ్చారు. మేమందరం కలిసి 25 సంవత్సరాలు ఆ యొక్క ఇంట్లో కొనసాగాలి. అయితే అనుకోకుండా అక్టోబర్ నెలలో 15వ తారీఖున 2021లో ఇల్లు కాలిపోయింది. ఆ కాలిపోయి మొత్తం మా యొక్క బైబిళ్ళు, మాతో ఉండగా ఉన్న వస్త్రాలు, మా ఒంటిలో ఉన్న వస్త్రాలు తప్ప ఇంకేమీ లేవు. మొత్తం పూర్తిగా మా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నిటితో సైతం మెటీరియల్ అంతా కాలిపోయింది, పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే మేము శూన్యంలో ఉన్నాం. శూన్యంలో ఉన్న ఆ యొక్క సమయంలో చాలామంది దైవభక్తులు, మరి దైవ సేవకులు, మరి ఆత్మీయులు, విశ్వాసులు అందరూ కూడా చాలా మమ్మల్ని పరామర్శించడానికి, మమ్మల్ని ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా మరి సార్ రవీంద్ర గారు, మరి వారికి ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ మా ఇల్లు కాలిపోయినట్టు మరి వారికి తెలిసింది. తెలుసుకుని మరి వారి టీం అంతటినీ కూడా మరి ప్రోత్సహించి, మరి టీం వారందరూ, టీం వారందరూ కూడా చాలా మమ్మల్ని పరామర్శించడానికి, మా కొరకు ప్రార్థన చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధపడి వచ్చి, మరి ఇక్కడ శూన్యమైపోయి బూడిదైపోయిన ఈ యొక్క స్థలంలో మరి వారు కలిసి, ప్రతి ఒక్కరు కూడా కలిసి ఖర్చుగా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక మంచి నూతన గృహం కట్టబడాలని ప్రార్థనే కాదని సపోర్ట్ చేశారు. మరి ఆ రీతిగా సపోర్ట్ చేసినట్లుగా, ప్రార్థించినట్లుగా వారి ప్రార్థన దేవుడు ఆలకించి, సేవకుల ప్రార్థన దేవుడు ఆలకించి, అనేక మంది బిడ్డల ప్రార్థన, అలాగే మా సంఘ బిడ్డలు ప్రార్థన సహకారాలు అన్నీ కూడా మాకు ప్రభు ద్వారా అందినవి. దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఇంటి సపోర్ట్ ద్వారా మరి ఇక్కడ ఒక నూతన గృహం కట్టబడింది. మరి సార్ గారు వచ్చారు, దైవ సేవకులు వచ్చారు. వీరందరూ కలిసి ఇక్కడ మాకు సహకరించారు, ప్రార్థించారు. మరి గుడ్ షెపర్డ్ టీమ్ యూత్ వారి ద్వారా మరి మేము ఈ దినమున సంతోషిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఇచ్చి మహాభాగ్యాన్ని వారి ద్వారా దేవుడు మాకు కూడా సంకల్పించాడని దేవుడు మహిమపరుస్తున్నాను. మరి ఈ దినమున మా యొక్క గృహానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గుడ్ షెపర్డ్ టీం వారందరూ చాలా మంది రావాలి, ఇంకా మరి చాలా మంది రాలేకపోయారని రాత్రి సార్ గారు చెప్పారు. తుఫాను కారణం వల్ల వారందరూ కూడా మరలా వచ్చినప్పుడు ఇదే మా ఇంటి దగ్గర మరలా ఇలా కలుసుకుని ప్రార్థించాలని, ఇలా దేవుని యందు సంతోషించాలని, మా కొరకు మరలా ప్రార్థన చేయాలని, మరి మీ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు మా ఇంటిలో, మా యొక్క కుటుంబంలో జరిగించాలని నేను ఆశిస్తూ, మరి నేను ఈ యొక్క విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాను. మరి మా గృహానికి వచ్చి ఎంతగా ప్రార్థిస్తూ, ఎంతగా మాతో కలిసి ఆనందించిన మరి గుడ్ షెపర్డ్ టీం వారందరికీ, అలాగే నాయకులకు, సేవకులకు, మరి రవీంద్రయ్య గారికి, అలాగే బ్రదర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాట. స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచు.
ఉంచకుందువా, స్వంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగినవాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.